మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. గొప్ప చిచ్చు పెడితివే ఉన్న రాష్ట్రాలేలుకోక ఊరకే కూర్చోక ఉన్న రాష్ట్రాలేలుకోక ఊరకే కూర్చోక సీమాంధ్ర జనం మీద శటగోపం పెట్టినావు సీమాంధ్ర జనం మీద శటగోపం పెట్టినావు 2 సార్లు గెలిపిస్తే రాష్ట్రం 2 కావాలా 2 సార్లు గెలిపిస్తే రాష్ట్రం 2 కావాలా రాహుల్ పదవి కోసం రాహుల్ పదవి కోసం రాద్ధాంతం చేస్తావా భలే గొప్ప చిచ్చు పెడితివే ఓ సోనియమ్మ భలే గొప్ప చిచ్చు పెడితివే జలము విద్యుత్ గ్యాస్ మాటేమిటి విద్యా వైద్యం ఉద్యోగ పరిశ్రమల మాటేమిటి మరో రాజధాని అభివృద్ధి కావాలంటే మాటలా మా రైతుల గోడేమిటి అందుకే సోనియమ్మ వినో సోనియమ్మ వినో కళ్ళు తెరచి కనో కళ్ళు తెరచి కనో విభజన ప్రక్రియ ఆపకపోతే ఇటలీ దాకా తరిమేరు నిన్ను సోనియమ్మ వినో నానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కురుక్షేత్రం జరుగుతోంది. నిన్న జరిగింది. ఎందుకు ఈ చిచ్చు? ఎవరు పెట్టారు ఈ చిచ్చు? ఈ చిచ్చు పెట్టింది సోనియమ్మ. నారదుడు కలహభోజనుడే, కానీ ఏ తగవు పెట్టినా లోక కళ్యాణం కోసమే పెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్, సత్యభామ పొగరుతో అహంకారంతో విర్రవీగుతుంటే భర్తనే అమ్మే స్థితికి ఆమెను తీసుకొచ్చి తిరిగి భర్తను పొందాలంటే నిలువెత్తు ధనాన్ని త్రాసులో తుంచాలంటే ఆమె చేయలేకపోయింది ఆ పని. అప్పుడు రుక్మిణి తన భక్తితో ఒక తులసి దళంతో దాన్ని నెరవేర్చగలిగింది. అంటే సత్యభామ పొగరును ఆ విధంగా అణచి భక్తి యొక్క గొప్పతనాన్ని ఆ రోజు తెలియజేశాడు. ఈ రోజు కూడా ఈమె చిచ్చుపెట్టిన కారణంగా కేవలం కొడుకు కోసం, లోక కళ్యాణం కోసం కాదు, ప్రజల కోసం కాదు, తన కొడుకు పదవి కోసం సోనియమ్మ చిచ్చు పెడితే ఏదో ఒక తులసి దళం వస్తుంది, ఈ విభజన ఆపుతుందనే ఉద్దేశాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఈ రోజు రావడం జరిగింది. నారాయణ 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 ఆంధ్రప్రదేశ్ లో న్యాయం జరగాలి. నారాయణ నారాయణ నారాయణ.